వెల్కమ్ బ్యాక్ గాయ్స్. నేనైతే మీ ముందుకి న్యూ వీడియోతో ముందుకు వచ్చేసాను. నేను ఈ మధ్య బ్రాడ్ చేశాను ఒక ప్రోడక్ట్ని ఆన్లైన్ నుండి. అది సంథింగ్ మీషోలో బ్రాడ్ చేసి ఉంటాను. ఆ ప్రోడక్ట్ అయితే ఇదే క్రిస్టల్ బాల్ నైట్ లైట్ 3D. మీరైతే ఈ ప్రోడక్ట్ని యూట్యూబ్లో చూసుంటారు, ఆన్లైన్లో చూసుంటారు. ఇంకా వీడియోలోకి వచ్చేస్తే వీటిలో చాలా అయితే వేరియంట్స్ ఉన్నాయి, మీరు చూస్తూ ఉండొచ్చు. ఓహో, సోలార్ సిస్టమ్, గెలాక్సీ, ఆస్ట్రోనట్, చెప్పుకుంటా పోతే చాలా వేరియంట్స్ ఉన్నాయి గాయ్స్. లక్ లీఫ్ కూడా ఉంది, హార్ట్ కూడా ఉంది. ఓకే, ఇంకా ఫాస్ట్గా చూసుకుంటే ప్రోడక్ట్ని అయితే ఓపెన్ చేసి చూద్దాం. నేనైతే ముందే వాడేసాను గాయ్స్ ఈ ప్రోడక్ట్ని, మీకు చూపిద్దామని మళ్ళీ అన్బాక్స్ చేసి చూపిస్తున్నా. దీంతో మనకి ఫస్ట్ మనం చూసుకునేటట్టయితే మెయిన్ థింగ్ అయితే ఈ బాల్. ఇది ఎక్కడ ఉంది? కనపడింది. సరిగ్గా చూసినట్టయితే సన్ కనపడిందా? అదిగోండి, సన్ జూపిటర్. ఓకే, ఇంకా మిగతా ఏమేమో చూసుకుందామంటే దీంతోపాటు ఒక ఎల్ఈడి స్విచ్ బోర్డ్ ఇచ్చాడు. దీని పక్కన పెడదాం. ఇది ముందు మనకు కావాలి గాయ్స్. ఓకే, దీన్ని చూసుకున్నట్టయితే చూడండి, ఓకే, సన్, నెప్ట్యూన్, సాటర్న్, జూపిటర్, యురేనస్, మార్స్. ఓకే, అన్ని 8 ప్లానెట్స్ అయితే కనపడుతున్నాయి గాయ్స్. ఓకే, ఇక్కడ పెట్టేద్దాం. ఓకే, దాని బేస్ అయితే చూసేద్దాం ఇప్పుడు దానిలో పెట్టేసి. ఓకే, దీని బేస్ అయితే చూస్తే వుడెన్ ఫినిషింగ్స్ అయితే వచ్చేసింది. లోపలైతే 6 ఎల్ఈడి లైట్స్ అయితే వచ్చేసినాయి. ఎల్ఈడి లైట్స్ ఒక్కోటి 331mm అయితే ఉంది. ఓకే, ఇటు తిప్పి చూద్దాం. LW1966 అయితే ఉంది. ఓకే గాయ్స్, దీనికి ప్లస్ మైనస్ కూడా ఉంది. మొత్తం చూసుకుంటే సర్కిల్ లాగా ఉంది. మనం చూసుకుందాం. ఇది టర్న్ ఆన్ చేసి చూద్దాం. దీనికైతే కేబుల్ ఇచ్చాడు. దీన్ని వేరే అడాప్టర్తో కనెక్ట్ చేసుకోవాలి. ఇది అయితే అడాప్టర్ ఇవ్వలే. ఓకే, మనం అయితే ఇప్పుడు ఆన్ చేసి చూద్దాం. ఓకే గాయ్స్, ఇప్పుడైతే నేను స్విచ్ బోర్డ్ కనెక్ట్ చేసేసా. ఓకే, స్విచ్ అయితే టర్న్ ఆన్ చేద్దాం. 1 2 3. ఓకే గాయ్స్, గో. స్విచ్ ఆన్ చేసా. చూసేద్దాం మనమైతే ఇప్పుడు. గో. నేను అనుకున్న దానికైతే చాలా అయితే బాగుంది. మనం ఇందాక చూసిన దానికన్నా చాలా బాగుంది. పైన కూడా లైట్లు వస్తాయి గాయ్స్. ఓకే, నాకు ఇది తెలిసి లోపల ఉన్న ఎల్ఈడి లైట్స్ అయితే ఈ గ్లోబీ గ్లాస్కి అయితే రిఫ్లెక్ట్ అయితే వస్తుంది. ఓకే, దీని లోపల చాలా అయితే చాలా బాగుంది. మీకు ముందే చెప్పే ఇది చాలా క్రేజీ ప్రోడక్ట్. దీనికైతే అడాప్టర్ మనమే తీసుకోవాలి గాయ్స్. ఇదైతే ఈ బాక్స్లో పెట్టలేదు. ఈ అడాప్టర్ అయితే సంథింగ్ 100 to 240 volts అయితే కరెంట్ సప్లై చేస్తుంది చూసుకున్నట్టు. ఓకే గాయ్స్, ఈ ప్రోడక్ట్ అయితే మీకు నచ్చినట్టయితే నేను కామెంట్స్లో పిన్ చేస్తున్నాను. ఈ లింక్ క్లిక్ చేసి మీరు బై చేసుకోండి. ఓకే గాయ్స్, సీ యూ నెక్స్ట్ టైం.